ఎవరైనా ఒకరు వాక్యాన్ని చదివి సహాయం చేయండి. 97వ కీర్తన 12వ వచనము. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ వాక్యానుసారముగా మనము చూసుకున్నట్లయితే ప్రభువు ఏమని అంటూ ఉన్నాడంటే, యథార్థవంతులారా, నీతిమంతులారా యెహోవాని మనం ఏం చేయాలంట? స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది. గనుక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే యథార్థవంతులారా ఎవరంటండి? నీతిమంతులారా, న్యాయవంతులారా యెహోవాను స్తుతించుడి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము తీసుకున్నటువంటి లేఖనాన్ని బట్టి మన టాపిక్ ఏమిటంటే, న్యాయవంతులారా యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతించాలంటండి? దేవుణ్ణి. న్యాయవంతులైనటువంటి వారు దేవుణ్ణి స్తుతించాలి అని వాక్యం చెబుతుంది. నేను చెప్పేటటువంటి మాటలు కాదు, కానీ వాక్యంలో చెప్పబడుతున్నది, న్యాయవంతులారా యెహోవాను స్తుతించుడి. దేవుడు మన ఎడల గొప్ప రక్షకుడిగా ఉంటూ ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుడు మన ఎడల గొప్ప రక్షకుడిగా ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనల్ని ఎదురు చూచేవారిగా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంకా ఏ విధముగా ప్రభు ఉన్నాడంటే, తగినటువంటి సమయంలో మనల్ని ఎలుగుమయముగా, దుఃఖ సమయంలో మనకు దేవుడు ఆనందమైన జీవితాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనము ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తూ ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అన్ని చాలా బాగానే ఉన్నాయి. దేవుడు మన జీవితంలో చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతూ ఉందంటే, నీతిమంతులారా. ఎవరండి? నీతిమంతులారా యథార్థ హృదయముల కొరకు ఏం చేయాలంట? యెహోవాను ఎవరెవరు స్తుతించాలంట? నీతిమంతులు స్తుతించాలి, యథార్థ హృదయముతో ఉన్నవారు స్తుతించాలి. అసలు నీతిమంతులు ఎలా అవుతూ ఉన్నారు? అసలు నీతిమంతులు అని ఎలా పిలువబడుతూ ఉన్నారు? నీతిమంతులైనటువంటి వారు అని ఎలా మనము కనుగొనవచ్చు? నీతిమంతులు యెహోవాను ఎలా స్తుతిస్తున్నారు? వారు నీతిమంతులుగా ఎలా చేయబడుతున్నారు అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకునే వారముగా ఉందాం. 10వ వచనం చదవండి. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. చాలండి. ఏంటంట? మొదటి లైన్ లో ఏం రాయబడింది? యెహోవాను. అంటే ఇప్పుడు నీతిమంతులు, న్యాయవంతులు ఎలా అవుతారంట? యెహోవాను ప్రేమించుట ద్వారా. దీని ద్వారా అండి, మొట్టమొదటిగా యెహోవాను ప్రేమించుట ద్వారా. ఇంకా చదవండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. There was a one person, and how will be this person become a righteous man? Please read it. Titus chapter number 2 and verse number 11 to 14. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన
యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికి చుండవాలనని మనకి వాక్యం ఏం చేస్తున్నదంటండి, బోధిస్తూ ఉన్నది అని మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. గనుక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే నీతితోను, దేనితోనంటండి, ఈ యొక్క లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను మనం ఏం చేయాలంట, భక్తితోను బ్రతకాలి. ఏం చేయాలంట, భక్తితో మనము అసలు మనము భక్తితో ఎలా బ్రతకగలము అని మనము ఆలోచించినట్లయితే వాక్యంలో ఏమని చెప్పబడుతూ ఉన్నది అని మనము ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, యెహోవాను మీరు ప్రేమించుడి. ఏం చేయాలంట, యెహోవాను మనము ప్రేమించేటటువంటి వారముగా ఉండాలి అని వాక్యము చెబుతోంది. అన్నప్పుడు మనము దేనిని ప్రేమించడం లేదు అని వాక్యం చెబుతుందంటే దేవుణ్ణి మనము ప్రేమించడం లేదు. ఎవరిని ప్రేమించడం లేదు, దేవుణ్ణి మనము ప్రేమించడం లేదు. గనుక మనము నీతిమంతులుగా యథార్థపరులుగా లేము. ఎందుకు లేమండి నీతిమంతులుగా యథార్థపరులుగా అంటే, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం వలన మనకేం కలుగుతుందంటే ఇక్కడ స్వస్థ బుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది, ఈ యొక్క స్వస్థ బుద్ధి ద్వారా ఈ లోకంలో మనము నీతితోనూ భక్తితోనూ ఏం చేయాలంట, బ్రతుకుచుండవాలని మనకు వాక్యము బోధిస్తూ ఉన్నది, వాక్యము బయలుపరుస్తూ ఉన్నది. గనుక వాక్యాన్ని ఆధారము చేసుకొని మనం ఆలోచించినట్లయితే నీవు నిజముగా నీ యొక్క హృదయం మీద నీ యొక్క గుండెల మీద చేసుకొని మీరు చెప్పుకున్నట్లయితే నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అని మీరు ఒక ఆలోచనకు రావాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఎందుకనంటే ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుచు దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ నిజముగా దేవుణ్ణి ప్రేమించడంలే. ఏం చేయట్లేదు నిజముగా. అంటే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే మీరు నిజముగా దేవుణ్ణి ఏం చేయాలి, హృదయపూర్వకముగా ఆరాధించడమే కాదు కానీ హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమించాలి. ఏం చేయాలి, ఎప్పుడైతే మనము హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమిస్తూ ఉంటామో అప్పుడే మనకేం కలుగుతుందంటే ఇక్కడ అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయగలము అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎవరు ఎదురు చూడట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఎదురు చూస్తున్నారా? ఎందుకో ఆ ఎదురు చూడడం లేదు అని మనం ఆలోచించినట్లయితే దేవుణ్ణి మనము ప్రేమించడం లేదు. ఏం చేయట్లేదు దేవుణ్ణి మనము. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారు అని వాక్యానుసారముగా మనము చూచుకున్నట్లయితే ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచువారే ప్రభువును ప్రేమిస్తారు. ఎందుకు అనంటే నేను తండ్రిని ప్రేమిస్తున్నానంటే తండ్రి నా కొరకు వస్తాడు అన్న ఆశ నాకు ఉంటుంది కనుక. ఉంటుందా ఉండదండి? అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచించినట్లయితే మనము తండ్రిని ప్రేమిస్తున్నాము గనుక కుమారుడు మన ఎందుకు వచ్చి మళ్ళీ పరలోకం వెళ్ళిపోయాడు గనుక మళ్ళీ తిరిగి వస్తాడన్న నమ్మకం నీకు ఉండాలి. ఏం చేయాలి, నమ్మకం అనేది మనకి ఉండాలి. చదవండి, ఇంకా 14 వచనం నుంచి చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తానే మన కొరకు అంటే, ఇప్పుడు అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని ప్రభు తన కొరకు, ఎవరి కొరకు అంటండి, దేవుని కొరకు మనల్ని పరిశుద్ధులుగా పవిత్రపరిచి ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచి లోకములో నుంచి ప్రత్యేకించి తండ్రి కొరకు మనల్ని ప్రత్యేకమైన ఏర్పాటులో ప్రభు మనల్ని ఉంచాడు. ఇంకా ఏర్పాటులో మనం ఉన్నా కానీ నీవు నేనేం చేయట్లేదంటే దేవుణ్ణి హృదయమారా ప్రేమించడం లేదు.
ఏం చేయట్లేదు దేవుని హృదయమారా. ఎందుకని దేవుని హృదయమారా మనము ప్రేమించడం లేదు అని ఆలోచించినట్లయితే ఇక్కడ వాక్యం చెబుతుంది ఏమిటి అని అంటే, మీరు లోకముల వైపు చూస్తున్నారు, మీరు ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నారు, మీరు ఈ లోకములో ఉన్న వాటినే ఆశిస్తూ ఉన్నారు గనుక. ఇంకొక వాక్యం కూడా చదవండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఇందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. అంటే ఇప్పుడు దేవునికి మనము ఏ విధమైనటువంటి సేవ చేయాలంటండి? దేవునికి ఇష్టమైనటువంటి భక్తి మనం చేయాలంట. ఎలాంటి భక్తి? దేవునికి ఇష్టమైనటువంటి భక్తి మనము చేయాలంట. మరి వాక్యానుసారముగా మనము చూసుకున్నట్లయితే దేవుణ్ణి మనము స్తుతించడం లేదు, దేవుణ్ణి మనము ఆరాధించడం లేదు. ఎందుకని ప్రభువును మనము స్తుతించడం లేదు, ఆరాధించడం లేదు అని మనం ఆలోచించినట్లయితే కేవలము మనము ప్రభువుకి వ్యతిరేకముగా ఉండడమే. ఎలా ఉండడం అండి మనము ప్రభువుకి? ఎందుకని ప్రభువుకి వ్యతిరేకంగా ఉంటున్నామంటే ప్రభువుని మనము ప్రేమించడం లేదు కనుక, ప్రభువుని ఆశ్రయించడం లేదు కనుక. ప్రభువులో మనము మీరు మరణించే వరకు ఏం చేయాలంట? నమ్మకమైన భక్తి చేయమని వాక్యం చెప్తుంది. కానీ మనము అట్టిది ఏది కూడా చేయడం లేదు కనుకే. మరి ఇక్కడ వాక్యానుసారంగా మనము చూసుకున్నట్లయితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నామని ఏం చేయాలంట? ఆలోచన కలిగి మనము భక్తి చేసేటటువంటి వారముగా ఉండాలి అని వాక్యము చెబుతుంది. యెహోవాను ప్రేమించేవారు ఏం చేస్తారు అని మనం ఆలోచించినట్లయితే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనములో, మీ గుమ్మములకు చదవండి, పేజీ నెంబర్ 757వ పేజీ, 757వ పేజీ. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు మీ గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. చాలండి. దేన్ని స్థిరపరచాలంట? ఎక్కడ స్థిరపరచాలంట? గుమ్మములో మనం ఏం చేయాలంట? ఇప్పుడు మన యొక్క గుమ్మములో, మన యొక్క గృహ ద్వారములో న్యాయాన్ని స్థిరపరచాలి అంటే మొట్టమొదటిగా మనము న్యాయవంతులుగా తీర్చబడాలి. ఏం చేయబడాలి? మనము న్యాయవంతులుగా తీర్చబడాలి. మరి మనము దేవుని దృష్టిలో న్యాయవంతులుగా తీర్చబడితేనే మన గుమ్మములో ఏముంటది? చెప్పండి, మన గుమ్మములో ఏముంటది? మాట్లాడడం లేదు. మన గుమ్మములో ఏముంటది? నీతి ఉంటది, న్యాయం ఉంటది. ఎందుకని ప్రభు చెబుతున్నారు ఇక్కడ, మీరు కీడును ద్వేషించి మేలును. ఇప్పుడు కీడు అనగా లోకము, మేలు అనగా దేవుడు. ఎవరండి? మేలంటే ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తేనే మనకేమొస్తుంది? చెప్పాలి, మనకేమొస్తుంది? మేలు వస్తుంది. అంతేగాని మేలు వస్తుందని చెప్పి దేవుణ్ణి ప్రేమించడం తప్పు. దేవుణ్ణి నీవు నీ హృదయపూర్వకముగా ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థలములోనైనా, ఏ విధమైన జీవితము కలిగి నీవున్నా, ఎట్టి పరిస్థితుల్లో నీవు బ్రతుకుతున్నా, నీవు కేవలము దేవుని మీద ఆధారపడి ప్రభువుని ప్రేమిస్తే ప్రభువు నీకు సమస్తాన్ని చేకూర్చేటటువంటి వాడిగా ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థవంతులను కాపాడు కొరకే దేవుడు నీతిమంతులను ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? దేవుడు నీతిమంతులను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే వారు నిజాయితీగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు కనుక. ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? వారు
నిజాయితీగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు కనుక మన యొక్క హృదయం మీద చేసుకుని ఆలోచించి చెప్పుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న అనేకమైన వాటి మీద మన ఆశ ఉంది, కానీ దేవుడి మీద మన ఆశ లేదు, దేవుని మీద మన ప్రేమ లేదు, దేవుని యొక్క రాకడ మీద మనకి ఆశ లేదు, ఆయన యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడడం లేదు. నేను ఆలోచించినట్లయితే వాక్యం చెబుతున్నటువంటి సంగములు ఏమిటంటే మీరు యథార్థవంతులుగా ఉండాలి. ఏం చేయాలి? మీరు యథార్థవంతులుగా ఉండాలి. మరి మీరు యథార్థవంతులుగా ఉండకపోతే వాక్యం ఏం చెప్తుందంటే మీకు ఏమొస్తుంది? మీకేమొస్తుంది? శ్రమ వస్తుంది. మరి ఇప్పుడు యథార్థవంతులుగా ఎలా ఉండగలము అని మనం ఆలోచించినట్లయితే ఇందాక హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాము, అలాగే తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చదువుకున్నాము. మీరు దుష్క్రియలు చేయక ఏం చేయకూడదు అంటే మనము దుష్క్రియలు చేయుక. అలాగే ఆమోసు గ్రంథంలో కూడా ఏం చెప్తుందంటే కీడును మీరు దేశించి న్యాయమును మీ గుమ్మముల్లో స్థిరపరిచిన ఎడల ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శ్లేషించిన వారిని కరుణించిన విధముగా మిమ్మును కూడా కరుణించినేమోనని చెప్పి మీరు ఏం చేయాలంట? జ్ఞాపకము ఉంచుకోవాలి. మరి వాక్యములో ఏం చెబుతూ ఉన్నది అని ఇంకా మనం ఆలోచించినట్లయితే దేవుణ్ణి హృదయపూర్వకముగా ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తామో అప్పుడే మనము చెడుతనాన్ని ఏం చేయగలము? అసహించగలము. కీడును ఏం చేయగలము? ద్వేషించగలము. ఇప్పుడు దాన్ని ద్వేషించలేకపోతున్నాం, దాన్ని అసహించుకోలేకపోతున్నాం, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. కారణం ఏమిటంటే నీ హృదయంలో దేవునికి స్థానము ఇంకా నీవు ఇవ్వలేదు గనుక. ఏం చేయలేదు? మనము మన హృదయంలో దేవునికి స్థానము ఇంకా ఇవ్వలేదు గనుకనే ఏం చేయలేకపోతున్నాము? హృదయమార ప్రభువును స్తుతించలేకపోతున్నాం. మన యొక్క పూర్ణ హృదయంతో దేవుని స్తుతించలేకపోతున్నాం. మన యొక్క పూర్ణ ఆత్మతో ప్రభువుని గణపరచలేకపోతున్నాం. నీవు నిజముగా నిర్దోషుల లెక్కలోనికి రాకపోతే, నీవు నీతిమంతుల జాబితాలో ఉండకపోతే, దేవుని యొక్క కను దృష్టి మేరలో నీవు ఉండకపోతే నీవు దేవుణ్ణి స్తుతించడానికి అర్హుడవు కాదు. గనుక వాక్యం ఏం చెప్తుందంటే న్యాయవంతులారా యెహోవాను ఏం చేయాలి? స్తుతించాలి. 1వ కీర్తన 5వ వచనం మనం చూసుకున్నట్లయితే చదవండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు అంటే ఇప్పుడు నీ మార్గము ఎవరికి తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు మన సభలో ఎవరు నిలిచి ఉండకూడదు? దుష్టులు. ఎందుకనే దుష్టులు నిలిచి ఉండరు అని అంటే నీతిమంతుల సభలు పాపులు ఏం చేయలేరు. ఎందుకనంటే వారు అపవిత్రమైన జీవితానికి అలవాటు పడ్డారు. అపవిత్రమైన వాటిని చేయడానికి వారు ప్రేరేపించబడుతున్నారు. పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు నీతి, యథార్థత, సరైన మార్గము, సరి చేసుకోవడం అనేది చెప్పేపాటికి వారికి ఏం కలగడం లేదు? ఇష్టం కలగట్లే. వాటి యందు వారికి ఆశ కలగడంలే, వాటి యందు వారికి ప్రేమ కలగడంలే. ఎందుకనంటే అక్కడ దేవుడు ఉన్నాడు కనుక. ఎవరున్నారు? నీతిమంతుల సభలో ఎవరున్నారు? నీతిమంతుల మార్గంలో నడవడానికి సహాయం చేయవాడు ఎవరు? దేవుడు గనుక. వాళ్ళు దేవుణ్ణి విడిచి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక మళ్ళీ దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పేవాడికి వారికి మనసు రావడంలే. ఏం రావడంలే? ఎందుకని వారికి మనసు రావడం లేదు అని మనం ఆలోచించినట్లయితే వారి మార్గము ఎలా ఉన్నది? పాపుల మార్గము, దుష్టుల మార్గము నాశనమునకు
నడుపును. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదవండి. Your love like a purifier. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని. అంటే ఇప్పుడు దేన్ని హత్తుకోవాలంటే మనము అంటే ఇప్పుడు ఇక్కడ మంచి ప్రేమ, యథార్థత, సరైన మార్గము, దేవుని యొక్క ప్రత్యక్షత, ఇవన్నీ ఎవరికి సాదృశ్యముగా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఎవరిని హత్తుకోవాలి? ఆల్రెడీ శరీరానికి సంబంధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆదికాండం 2వ అధ్యాయం 28వ వచనంలో, నీవు నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను ఏం చేయాలి? హత్తుకోవాలి. ఇక్కడ ఆత్మానుసారముగా ప్రభు ఏం చెప్తున్నాడంటే నీకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి నీకు ఏకంగా ఒకే ఒక మార్గముగా కనబడుతున్నటువంటి దేవుడిని నువ్వేం చేయాలి? హత్తుకోవాలి అని వాక్యం చెప్తుంది. మనము దేవుణ్ణి తప్ప సమస్తమైన విధముల ప్రతి దాన్ని ఏం చేస్తూ ఉన్నాము? హత్తుకుంటూ ఉన్నాం. మరి అలాంటప్పుడు మనము ఎలా నీతిమంతులుగా చేయబడతాం? మరి అలాంటప్పుడు మనము ఎలా న్యాయవంతులుగా చేయబడతాం? దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ఆలోచించుకున్నట్లయితే దేవుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఏమిటి అది అని మనం ఆలోచించినట్లయితే, మీరు దేవుణ్ణి హత్తుకొని ఉండు. ఎవరిని హత్తుకోవాలంట? దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. మంచి దాన్ని మీరేం చేయాలి? హత్తుకొని. అంటే ఇప్పుడు మంచిని మనము హత్తుకొని ఉండాలి అని అంటే ఇప్పుడు మన జీవితంలో ఏమి రావాలి? మంచి పేరు రావాలి, మంచి సాక్ష్యం కావాలి, మంచి ప్రవర్తన కావాలి, మంచి నడవడిక కావాలి, మంచి మాట తీరు రావాలి, మంచిగా మనము ప్రార్థన చేయడము. మంచి అన్న విషయము గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నాము గడిచినటువంటి దినములలో? పోయిన సంవత్సరంలో 7 మాటలు మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తున్నట్లయితే చెప్పండి. మంచి వివేకము, మంచి ప్రవర్తన, మంచి క్రియలు, మంచి పేరు, మంచి సాక్ష్యము. మంచి సాక్ష్యము సంఘమునకు వెలుపల, లోపల, సంఘమునకు వెలుపల మంచి సాక్ష్యము కావాలి. ఇంకా మంచి గృహ నిర్వాహకర్తరాలుగా స్త్రీలు ఉండాలి. మంచి గృహ యజమానులుగా పురుషులు ఉండాలి. ఇంకా మంచి వివేకము 7వది. దాంట్లో ఎన్నుండి అని చెప్పాను నేను. మంచి అన్న దాంట్లో ఇది మర్చిపోయారా? 14 అని చెప్పాను. ఎన్ని మాట్లాడుకున్నాము? 7. ప్రభు కృపను బట్టి కుదిరితే మిగిలినటువంటి 7 కూడా ఎప్పుడైనా మాట్లాడుకున్నాం. కనుక వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మంచి దాన్ని మనం ఏం చేయాలంట? ఇప్పుడు మంచి దాన్ని హత్తుకోవాలంటే ఇప్పుడు మనలోనికి సమస్తము ఏం చేయబడాలి? మంచి రావాలి. The good things will be in your lives. Then only bad things will be living to your life. మన జీవితంలోంచి పాపము, చెడు అన్నది వెళ్ళిపోవాలి అని అంటే మంచి రావాలి. ఏమి రావాలి? తొట్టికి పాకెట్ పట్టేస్తే ఏం చేస్తారు? బ్లీచింగ్ పౌడర్ వేసి దానికి ఉన్నటువంటి ప్రతి విధమైన పాకుడిని ఏం చేస్తారు? కడిగి దాన్ని మళ్ళీ మునుపటి స్థాయిలోనికి ఏం చేస్తారు? తీసుకొస్తారు. మరి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే మన మునుపటి స్థితి కడవరి స్థితికి వచ్చేప్పటికి ఏమైపోయిందంట? చెడ్డదైపోయిందంట. ఎందుకు చెడ్డదైపోయింది అని మనం ఆలోచించినట్లయితే మునుపడినటువంటి విశ్వాసం ఇప్పుడు మనలో లేదు అని బైబిల్ చెప్తుంది. మునుపడినటువంటి ప్రార్థన జీవితము మనలో లేదు అని బైబిల్ చెప్తుంది. మునుపడినటువంటి వాక్యం మీద ఆసక్తి ఇప్పుడు మనలో లేదు అని వాక్యము చెబుతుంది. ఎందుకో మునుపడి స్థితి కన్నా కడబడి స్థితి మన జీవితము ఇంకా వెళ్ళే కొందు వెనకబడిపోతుంది. ఎందుకు అని ఆలోచించి
ప్రేమించినట్లయితే నీవు దేవుణ్ణి ప్రేమించడం లేదు. ఏం చేయట్లేదు దేవుణ్ణి మనము? మరి నిజముగా మనము దేవుణ్ణి ప్రేమించాలా వద్దా? మీరు చెప్పండి. మరి దేవుణ్ణి ప్రేమించాలి అని మనం అనుకున్నట్లయితే వాక్యం చెప్తుంది ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మంచిదాన్ని, దేవుణ్ణి, మన జీవితంలో చెడును విడిచిపెట్టాలి, పాపాన్ని అసహించుకోవాలి, వ్యర్థమైన వాటిని ద్వేషించాలి. ఇవి ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే మనకేం కలిగిద్ది? వాక్యం మీద ఆసక్తి, దేవుని మీద ప్రేమ, కృతజ్ఞతాస్తుతిలో నిజాయితీ కనబడుతుంది. ఇవి కనబడాలి అని అంటే వీటిని మనము విడిచిపెట్టాలి. ద్వేషాన్ని, స్వార్థాన్ని, అసూయను, పాపాన్ని, చెడును, ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనము విడిచిపెట్టి ప్రేమను, సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతమును, దయాలత్వమును, మంచితనమును, ఆశా నిగ్రహమును, నీతిని, మంచిని, సాక్ష్యమును, ప్రవర్తనను కాపాడుకొనగలిగితేనే దేవుని దృష్టిలో నేను కూడా ఏం చేయబడతాము? యథార్థవంతులుగా మార్చబడతాం. ఏం చేయబడతాము? యథార్థవంతులుగా. మరి ఇప్పుడు మనము యథార్థముగా ప్రభువుని ఏం చేయాలంట? చదవండి, వాక్యం చదువుకొని మనము ప్రభువుని ఆరాధించే వారముగా ఉందాము. 97వ కీర్తన 12వ వచనం చదవండి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు. అంటే ఇప్పుడు ప్రభువుని స్తుతించడానికి వస్తున్నటువంటి నీవు ఎలా ఉండాలంటండి? నా వైపు చూడండి ఒకసారి. చాలా మంది దిగులుతో, అలసటతో, బాధతో, ఇబ్బందితో, నిద్రతో ఎలా ఉన్నారు? మీ ఫేసులని చాలా అలిసిపోయిన విధముగా ఉన్నాయి. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతులారా మీరు యెహోవా యందు ఏం చేయాలి? ఆనందించాలి. ఏం చేయాలి? మీ మొక్కల్లో ఆనందము కనబడడం లేదు. మరి మీరు ఎలా దేవుణ్ణి ఆనందిస్తూ స్తుతించగలరు? వాక్యం చెప్తుంది అని కదా చెప్పేది. కొన్ని పాటలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది? అలసట వస్తుంది. ఎందుకు వస్తుంది? కాళ్ళు లాగేస్తున్నాయి. ఎందుకు లాగేస్తున్నాయి? కూర్చోలేకపోతున్నాం. ఎందుకు వినలేకపోతున్నాం. ఎందుకు వినలేకపోతున్నాం? మనలో ఆసక్తి ఏమైపోయింది? కోల్పోయాం. దేవుని మీద ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయింది. యెహోవాను ప్రేమించువారులారా అని వాక్యం చెప్తుంటే మనము శరీరానికి ఏం చేసుకుంటున్నాము? చెప్పాలి. శరీరాన్ని ఏం చేసుకుంటున్నాము? సొక్క పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఏం చేసుకోవడానికి? మందిరంలోనికి వచ్చిన తర్వాత కాసేపు ఏం చేయలేకపోతున్నాం? కింద వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నాము? ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా నేను వాక్యం వినాలి అని వచ్చినటువంటి వ్యక్తి ఏం చేయగలడు? అసలుకే అలసిపోయి వచ్చారనుకోండి, చిన్న సౌండ్ వచ్చినా కానీ ఏం చేయగలము? మళ్ళీ వాక్యం మీద ఎందుకని దృష్టి ఉంచలేకపోతున్నావు అంటే దేవుని మీద నీ ప్రేమ ఏమైపోయింది? మరి అలాంటప్పుడు నీవు నేను చెప్పుకోవడానికి అర్హుల మీద యెహోవాను ప్రేమించువారులారా అని వాక్యం చెప్తుంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లేనా? చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లేనా? హృదయం మీద చేసుకొని చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లేనా? వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులారా యెహోవాని బట్టి మీరు ఏం చేయాలంట? సంతోషించాలి, ఆనందించాలంట. అదే ఈరోజు ఎవరిదైనా పెళ్లి రోజు అనుకోండి, అది మొక్కలు చూస్తే ఎలా ఉంటాయి? 1000 వాట్స్ బల్బు వెలిగించిన వెంటనే కొంత లెక్క అంతా కూడా ఎలా కనబడుతుంది? చాలా ప్రకాశమంగా కనబడుతుంది. ఎంత వెళ్తున్నా లైట్ ప్రకాశవంతంగానే. ఎందుకు? దాని కెపాసిటీ అది. మన కెపాసిటీ ఎలా ఉందో తెలుసా అండి? 0. ఎలా ఉంది? ఇప్పుడు 0 నుంచి మనం ఏమవ్వాలి?
1000 వాట్స్కి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ వెళ్ళినా పర్వాలేదు. ఇప్పుడు నెంబర్స్ కూడా దేని తర్వాత స్టార్ట్ అయితే 0 తర్వాతే. ఇంకా మనము 0లోనే ఉంటే ఇంకెప్పుడు ఎదుగుతాం, ఇంకెప్పుడు పైకి ఎదుగుతాం, ఇంకెప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం, ఇంకెప్పుడు దేవుడిలో మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. మేలు చేసినప్పుడే కాదు, కీడు వచ్చినప్పుడే కాదు, బాధ వచ్చినప్పుడే కాదు, నీవు ప్రభువుని స్తుతించడానికి వచ్చినప్పుడు కూడా ప్రభు నందు ఏం చేయాలి? ఆనందించాలి. మరి మీరు ఆనందిస్తున్నారా? మరి మీరు సంతోషిస్తున్నారా? ప్రభువుని స్తుతించడానికి వచ్చినటువంటి మీరు ప్రభువుని ప్రేమించగలుగుతున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చెబుతుంది ఏమిటి అనంటే, మీరు న్యాయాన్ని మీ గుమ్మములో ఏం చేయాలంట? స్థిరపరుచుకోవాలి. ఇప్పుడు న్యాయాన్ని అక్కడ స్థిరపరచాలి అంటే, ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి నాలో కూడా ఏముండాలి? న్యాయం ఉండాలి. ఏముండాలి? మన మందిరానికి ద్వారానికి పైన ఒకటి పెట్టాం. ఎవరైనా చూసారు ఎప్పుడైనా? చెప్పండి, మీరు ఎప్పుడైనా చూసారా? కనీసం చదివారా? బయట నుంచి వచ్చేప్పుడు ఉంటుంది ఏమని? స్ఫురణ ప్రార్థన మందిరం అని. స్ఫురణ అనగా శ్రమ. ఏంటండి అంటే, ఇప్పుడు దేవుడు మన మందిరం ద్వారానికి ముందు ఏముంచాడు? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? అర్థమవుతుందండి మీకు? నేను చెప్పేది అర్థమవుతుందా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? అయినా వాక్యం మీద మన ధ్యాస ఏం చేయకూడదు. యుద్ధం చేసేటటువంటి వ్యక్తి అన్ని ధరించుకున్నాడు, కత్తి మర్చిపోయి వస్తే యుద్ధం చేయగలడా? పోనీ డాలు మర్చిపోయి వస్తే వచ్చేటటువంటి బాణాలని ఎదుర్కోగలడా? అంటే ఇప్పుడు సమస్తాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం చెప్పాను. ఈ వాక్యం కూడా మీకు ప్రభువుని ఆరాధించడానికి వచ్చేటటువంటి మీరు న్యాయాధిపతులు 5వ అధ్యాయము 2వ వచనము 9వ వచనంలో ఏం చేయబడింది? గుర్తుంటే చెప్పండి. గుర్తులేదా? తీసి చదవండి పోనీ. రెండవ వచనం చదవండి ఫస్ట్. ఇశ్రాయేలీయులు యుద్ధశూరులు ధైర్యము కనపరచురి, ప్రజలు సంతోషముగా సిద్ధపడి. 9వ వచనం చదవండి. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడి, వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను ఏం చేయాలంటండి? స్తుతికి ముందు ప్రేమ ఉన్నది, ప్రేమకు ముందు సిద్ధపాటు ఉన్నది, సిద్ధపాటుకు ముందు జనులు ఉన్నారు. ఎవరున్నారు? ఇప్పుడు వచ్చేటటువంటి జనులు వీటిని ఏం చేయాలి? ధరించుకొని రావాలి. ఏం చేయాలి? మీరు సిద్ధపడి వచ్చారా? చెప్పండి, మీరు సిద్ధపడి వచ్చారా? టైం ఎన్నింటికి? బ్రదర్ టైం ఎంత అయింది? 10:30 అయింది. మేము ప్రారంభించి గంట అయింది. ఎంత అయిందండి మాథ్యూ గారు? ఎన్నింటికి వచ్చారు మీరు? 9:20కి వచ్చారు. ఆయన 9:30కి ప్రారంభించాం. అంటే ఇప్పుడు సిద్ధపడినటువంటి వ్యక్తి సమయానికి ముందుగా ఏం చేస్తాడు? ఎక్కడ ఉంటాడు? మీకు పలానా పనులు ఉంటాయి, వాటిని బట్టి మీరు రాలేకపోయి నేను అర్థం చేసుకుంటా. దేవుడు ఏమంటాడు? నేను కనుక అర్థం చేసుకుంటానండి మిమ్మల్ని. మరి దేవుడు ఏమంటాడు? దేవుడు అడగడా? ఇదిగో పలానా రోజు 18వ తారీఖున 2వ నెల 2024వ తారీఖున నువ్వు ఈ సమయానికి వచ్చావు. నేను ఏ సమయం పెట్టాను నీకు? పోనీ ఈ ఇబ్బంది నుంచి మనం ముందు పడాలంటే పోనీ మీరే చెప్పండి. 8ంటికి పెట్టుకుందాం. ఎన్నింటికి? 8ంటికి పెట్టుకొని 11ంటికి క్లోజ్ చేసేద్దాం. ఎందుకు? డిస్టర్బెన్స్ ఉంటుందా? అప్పుడు వస్తారా మీరు? మరి నేను వచ్చేస్తాను. నేను అడిగేది మిమ్మల్ని, మీరు వస్తారా? సండే స్కూల్ కావాలంటే మధ్యాహ్నం సెక్షన్ మార్చుకోవచ్చు 11ంటికి.
8ంటికి వచ్చేస్తారా మీరు? మళ్ళీ వారం ప్రయత్నిద్దాం అయితే. 8ంటికి, కరెక్ట్గా 8ంటికి. 11ంటికి క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ ఎన్నింటికి? 1 గంట అటు ఇటు కూడా ఉండదు. 11ంటికి క్లోజ్ చేసేస్తా. అప్పుడు మీకేముండదు, ఇబ్బంది ఉండదు. గనుక మీరు ఆలోచించినట్లయితే సమయము ముందుకి జరపడం వలన మనకేం కలగడం లేదు? చెప్పండి. ఇప్పుడు మీకేం కలుగుతుంది? ఇబ్బంది కలుగుతుంది. ఎందుకని? పిల్లలు రెడీ చేయాలి, భర్త క్యారేజ్ పెట్టాలి, వంట చేయాలి. ఇవన్నీ అయ్యే పాటికి మందుల సమయం ఏమైపోతుంది? ఇప్పుడు యెహోవాను స్తుతించడానికి ముందు వాక్యం ఏం చెప్తుందంటే 90వ కీర్తన నుంచి 100వ కీర్తన లోపు మీరు యెహోవాను స్తుతించడానికి వచ్చేటప్పుడు కొత్త కీర్తనలో ఏం చేయాలంట? మీ ఇద్దరు పాడుకుంటే సరిపోద్దండి, 4 పాడుకుంటే సరిపోద్దా? ఇప్పుడు ఎందుకు పాటలు పాడుతున్నాము? మాకేదో భయంకరమైన స్వరం దేవుడిచ్చాడని చెప్పుకోవడానికి కాదు. అందరూ కలిసి దేవుని పాట ద్వారా కూడా స్తుతిస్తారని. దీని ద్వారా అంటే ఇప్పుడు పాటలు పాడే సమయానికి అందరూ ఏం చేయాలి? పాట మొదలెట్టినప్పుడు స్టార్ట్ అయిపోయిందిరా డిస్కౌంట్ అప్పుడు అడవుడు చేయడం కాదు, అంతకు ముందే ఏం చేయాలి? మనము వాక్యం చెప్తుంది ఏమని? న్యాయాధిపతులు 5వ అధ్యాయం 2వ వచనం 9వ వచనంలో కూడా వారు సంతోషంతో ఏం చేశారంట? ఎందుకని వారు సంతోషంతో సిద్ధపడ్డారు అని మనం ఆలోచించినట్లయితే వాక్యం చెబుతుంది ఇక్కడ, యెహోవా నీతిమంతులారా యెహోవా యందు మీరేం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. మరి అవి చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనము సంతోషంతో సిద్ధపడాలి. అప్పుడే యెహోవా యందు ఏం చేయగలము? ఆనందించగలం. మరి యెహోవా యందు మనం ఆనందించగలిగినప్పుడే ఏమవుతుంది? దేవుణ్ణి మనము స్తుతించగలం. ఆయన్ని మనము కృతజ్ఞత స్తుతి అర్పణ మనము ప్రభువునకు చెల్లించగలం. మీరే ఆలోచించండి. వాక్యం చెబుతుంది ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడా, చేయడం లేదా? మన రక్షకుడిగా ఉన్నాడా లేదా? మన ఎడల ప్రభు కృప ఉన్నదా లేదా? మనల్ని దినము ప్రభు కాపాడుతూనే ఉన్నాడా లేడా? మనకు ప్రభు సంతోషాన్ని కలిగిస్తున్నాడా లేదా? శ్రమ వచ్చినప్పుడు ఏ విధమైన మార్గంలో నడవాలో దేవుడు వాక్యం చేత ప్రభు మనకి బయలుపరుస్తున్నాడా లేదా? వీటన్నిటిని బట్టి ఒక్కరోజు నన్ను స్తుతించడానికి మీరు రండి అని దేవుడు చెప్తుంటే ఏమైపోతున్నాం? మనము బద్ధకస్తులం అవుతున్నాం. ఏమవుతున్నాము? ఎందుకు బద్ధకస్తులము అవుతున్నాము అని మనం ఆలోచించినట్లయితే కడుపు ఏమైపోయిందంటండి? నిండిపోయిందంట. ఏమైపోయిందంట? కడుపు నిండిపోయిందంట. కృప అధికముగా ఉండడం వల్ల ప్రభువుని స్తుతించడానికి ఏం చేస్తున్నాము? కొంచెము ఆలస్యం చేస్తాం. ఆలోచించుకోండి. వాక్యం చెబుతుంది ఏమిటంటే మీరు సిద్ధపాటు కలిగి ప్రభుని ఆరాధించడానికి రావాలి. ఏం కలిగి? సిద్ధపాటు లేనిదే మనం ప్రభుని ఏం చేయలేము? ఆరాధించలేము, స్తుతించలేము. ఎందుకని అంటే ఇక్కడ వచ్చిన తర్వాత అన్న మీరు స్తుతించండి అని చెప్పామనుకోండి, సిద్ధపాటు లేడు, ఏదో ప్రణాళికలో రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమని స్తుతిస్తాడు? ప్రభా ఇక నడిపించే వందనాల ప్రభా స్తోత్రం అయిపోయింది అంటే సరిపోతుందా? నీ జీవితంలో దేవుడి వారం మంది ఏ మేలు చేస్తాడో నువ్వు మర్చిపోతున్నట్లేను కదా. వాక్యం మాట్లాడుకున్నాం పోయిన వారంలో ఏమని అని అంటే మీరు పొందిన మేలును మరిచిపోకూడదు. ఏం చేయకూడదు? పొందిన మేలు మనం ఏం చేయకూడదు? మరిచిపోకుండా ప్రభువుకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మోకరించండి, మనము ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు